హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో 30వ వారం టీఆర్పీ రేటింగ్స్ అయితే మాట్లాడదాం. రామరాజు గారి ఫ్యామిలీ అయితే ఒక్క అడుగు దూరంలో అయితే ఉంది నెంబర్ 1 ప్లేస్ రావడానికి. అలాగే కార్తీక్ దీపం 2 వచ్చి 14.8 ప్లస్ టీఆర్పీ ద ఫస్ట్ టైం. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ కూడా అంతే వచ్చింది. ఈ వీక్ మళ్ళీ అయితే పుంజుకునింది. కానీ అర్బన్లో అయితే నెంబర్ 1 కాలేకపోతుంది. నెంబర్ 1లో అయితే గుండె నిండా గుడి గంటలు టచ్ చేసే సీరియల్ అయితే లేదు. గుండె నిండా గుడి గంటలు లిటరలీ సూపర్ అసలు నిజంగా చాలా బాగుంది. ఇక్కడ గుండె నిండా గుడి గంటల గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ వారం జరిగిన ఎపిసోడ్లో అక్కడ మన రోహిణికి అయితే ప్రభావతి గారు ఏదేదో చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, లేని నాన్న కోసం అనేసి ఏదేదో ప్రయత్నాలంతా చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయండి. ఖచ్చితంగా లేని నాన్న దేవుడు అక్కడి నుంచి తెస్తారు చెప్పండి. దేవుడు తాళ్ళట్టు బతికిచ్చి తాళ్ళట్టు కదా. అందుకోసం అనేసి ఎక్కడో డబ్బులు తెచ్చుకొని పారిపోయింది అమ్మాయిని అయితే ఫారిన్ నుంచి ఇండియా కోసం పిలిపించి వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తూ ఉంటాడు. మన మనోజ్ అయితే సెటిల్ అయ్యేదానికి రెడీగా ఉంటాడు. అది జరుగుతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, జెన్యున్ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది. ఫేక్ న్యూస్లు అంతా మన ఛానల్లో రావు. దానికోసం అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జెన్యున్ కంటెంట్. ఇంతకుముందు ఎవరో చెప్పారు గుండెంట గుడి గంటల్లో మన వజ్దారా గారు వస్తూ ఉంటారు అని చెప్పారు. అది ఫేక్ న్యూస్ అనేసి నేను వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా ఎవరైనా మిస్ అయ్యండి ఖచ్చితంగా చూడండి. ఫేక్ న్యూస్లు నమ్మద్దండి. అలాగే ఈరోజు ఒక వీడియో కూడా వస్తుంది. గుండెంట గుడి గంటల నుంచి 20 రోజుల్లో తప్పుకుంటా అన్న నాకు పెళ్ళి ఉంది అనేసి మీనా గారు అయితే ఒక వీడియో చేశారనేసి నాకు ఒకరు పవన్ అనే అబ్బాయి పంపించాడు. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఫేక్ న్యూస్ల పైన కూడా మనము ప్రయత్నాలు అయితే చేయాలి. ఖచ్చితంగా చేస్తేదా మనకు ముందుకి మన ఛానల్ గ్రోత్ అయ్యేదానికి, అలాగే మీకు జెన్యున్ కంటెంట్ మన ఇద్దామనేసి మీకైతే నేను ట్రై చేస్తాను. ఈ వారం మన టీఆర్పీలో కానీ వెళ్ళిపోయినట్టయితే మనకు మొత్తం 16 సీరియల్ అయితే వస్తున్నాయి. ఈ 16 సీరియల్లో మీకు ఒక క్వశ్చన్ అయితే మీకు చెప్తాను. ఇక్కడ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అనేది 3 భాగాలుగా మన సీరియల్ని అయితే డివైడ్ చేద్దాం. ఆ 3 భాగాల్లో ఏ గ్రేడ్లో ఏ సీరియల్ ఉంటాయనుకుంటారు, అలాగే బి గ్రేడ్లో ఏ సీరియల్ ఉంటాయనుకుంటారు, సి గ్రేడ్లో ఏ సీరియల్ ఉంటాయనుకుంటారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఏమేమి కామెంట్స్ వస్తాయనేసి. దానిపైన ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేసి ఒక వీడియో అయితే చేస్తాను, స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి ఏ గ్రేడ్ ఏది ఉంది, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేసి. ఇక్కడ మొత్తం మనకు 16 సీరియల్ ఉన్నాయి. 16 సీరియల్లో మీరు ఏ సీరియల్ కావాలనుకుంటారు, మీరు ఎక్కువ మంది ఏ సీరియల్కి అయితే ఫ్యాన్స్ ఉంటారో ఆ సీరియల్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి. దానికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో అయితే వస్తుంటాయి. ఇంక్లూడింగ్ మీ పేరు, ఇంక్లూడింగ్ మీ పేరుతో పాటు మీ కామెంట్ని కూడా డిస్ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు కొన్ని కామెంట్స్ కూడా నేను డిస్ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి. అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీరు గెస్ట్ చేసినట్టుగా అవన్నీ నేను చూపిస్తాను. దానికోసం అనేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ పేరు, మీ కామెంట్ని అన్నీ నేను డిస్ప్లే అయితే చేస్తాను. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే పాపే మా జీవన జ్యోతి 12 o'clock అయితే స్టార్ట్ అవుతాయి మన సీరియల్. ఇక్కడ పాపే మా జీవన జ్యోతి వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.71 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.17 అయితే వచ్చింది. నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 6.31 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 6.13 అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో అయితే వస్తుంది కదా సీరియల్ టీఆర్పీ. ఆఫ్టర్నూన్లో కూడా ఇంత టీఆర్పీ వస్తుందంటే అసలు ఒకవేళ ఆన్లైన్లో కానీ సీరియల్ రాకపోయినాయంటే ఎంత టీఆర్పీ వస్తాయి మీ ఊహకే వదిలేస్తాను అసలు. బ్రహ్మముడి అర్బన్ ప్లస్ వచ్చి 7.06 అయితే వస్తుంది. అలాగే అర్బన్ వచ్చి 6.81 అయితే వస్తుంది. ఇక్కడ బ్రహ్మముడి గురించి మాట్లాడుకోవాలంటే బ్రహ్మముడికి వచ్చే అన్ని నెగిటివ్ కామెంట్స్ సీరియల్ ఎండ్ చేసేయండి అనేసి నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఏ సీరియల్కి రావబ్బా. అయినా కానీ 7+1 PM 7+ టీఆర్పీ వస్తుందంటే అసలు మాటలు కాదు, మీ ఊరికే వదిలేస్తాను. అసలు ఫ్యాన్స్ తగ్గేదేలా అన్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా పలికే బంగారమైన వచ్చి అర్బన్ వచ్చి 6.33 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.10 అయితే ఉంది. మామగారి సీరియల్ మనకి జనరేషన్ చేంజ్ అయింది. అక్కడి నుంచి అర్బన్ ప్లస్ వచ్చి 5.70 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.53 అయితే ఉంది. మగువ టైం చేంజ్ అయిన తర్వాత 3వ వారంలోకి అయితే ఎంటర్ అయింది. అర్బన్ ప్లస్ వచ్చి 5.25 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.96 అయితే ఉంది. 6:30 స్లాట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ టీఆర్పీ అయితే ఉంది. దీంట్లో ఏమైనా చేంజెస్ ఏమీ లేవు. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.91 అయితే ఉంది. మళ్ళీ ప్రైమ్ టైంకి వచ్చేసామంటే ప్రైమ్ టైం అంటే 6 నుంచి 9 వరకు 10 వరకు అని మనం అనుకుంటాం కదా. దాంట్లో ప్రైమ్ టైంకి వచ్చేసామంటే అర్బన్ ప్లస్ వచ్చి 3.03 అయితే ఉంది భానుమతి సీరియల్. అలాగే అర్బన్ వచ్చి 3.09 అయితే ఉంది. నిండు మనసుల సీరియల్ రోజుకి అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సీరియల్ కూడా బాగుంది, మీరు కూడా చూడొచ్చు. ఖచ్చితంగా నేను చెప్తాను. నిండు మనసులో వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.17 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.82 అయితే ఉంది. చిన్ని సీరియల్ అర్బన్ ప్లస్ వచ్చి 8.79 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.98 అయితే ఉంది. ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్
ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయిందని చెప్పాను కదా. ఒక్క అడుగు దూరంలో అంటే అర్బన్ ట్రస్ట్ వచ్చి 13.58 ఉంది. థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో ఉండేది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్ కార్తీక్ దీపం అయితే ఉంది. ఇక్కడ ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ గురించి మాట్లాడిస్తున్నాను. అర్బన్ ట్రస్ట్ వచ్చి 10.75 అయితే ఉంది. ఇక్కడ ఎందుకు అర్బన్లో ప్రతి ఒక్క సీరియల్ లాస్ట్ వీక్తో చూసుకుంటే ప్రతి ఒక్క సీరియల్ అయితే డౌన్ అయ్యాయి. ఎందుకు డౌన్ అయ్యాయి కామెంట్ చేయండి. నేను అనుకుంటానంటే లాస్ట్ వీక్ క్రికెట్ వచ్చింది కదా, దానివల్ల మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. దానివల్ల ఏమైనా తగ్గింటుందేమో అనేసి అనుకుంటున్నాను. మీరే అనుకుంటారంటారు కామెంట్ చేయండి. కార్తీక్ దీపం సీరియల్ నెంబర్ 1 యాజ్ యూజువల్గా దాని ప్లేస్ తగ్గేదేలా అన్నట్టయితే పార్టిసిపేట్ చేస్తుంది. అర్బన్ ప్లస్ వచ్చి 14.80, అలాగే అర్బన్ వచ్చి 11.40. మీరు కార్తీక్ దీపం ఫ్యాన్స్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ 9:30 లోపల అయితే మనకు వీడియో అయితే వస్తుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇంటింటి రామాయణం వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 13.06 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.32 అయితే వచ్చింది. చూడండి ప్రతి ఒక్క సీరియల్ అయితే తగ్గింది. గుండెండు 1 గంటలో అర్బన్ ప్లస్ వచ్చి 13.19 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 11.67 అయితే వచ్చింది. ఇక్కడ గుండెండు 1 గంటల అర్బన్ ప్లస్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం తగ్గింది. ఇల్లు ఇళ్ళ పిల్లలు ఇంక్రీజ్ అయితే అయింది. నువ్వు ఉంటే నా జతగా వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 8.90 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.03 అయితే ఉంది. ఈ సీరియల్ గురించి కూడా మనం మాట్లాడాలి. లాస్ట్ 2 వీక్స్ ముందు, లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు 2 వీక్స్ 10+ టీఆర్పీ వచ్చింది. అక్కడ యష్మి గారు ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా అనేసి నేనైతే అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అనుకున్నదే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నంత ఆశించినంత టీఆర్పీ అయితే రావట్లేదు. కానీ ఎపిసోడ్లు అయితే మాత్రం ఏరగా తీసా అంటారు అబ్బా. నిజంగా దేవాకి, వాళ్ళ మామయ్య గారికి, మిథునాకి బాండింగు అక్కడ నిజంగా చాలా చాలా బాగుంది సీరియల్. నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను చూడండి అనేసి. కానీ ఇక్కడ నువ్వుంటే నా జతగా డేంజర్లో ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే 2 సీరియల్ ఎండ్ అయితే మధ్యాహ్నం స్లాట్కి పడుతుందా, 6 o'clock స్టార్ట్కి పడుతుందా, ఏ స్లాట్లో వేస్తారో తెలియదు. ఎందుకంటే ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ అన్నీ ఇంపార్టెంట్ సీరియల్లో నువ్వుంటే నా జతగా మధ్యాహ్నం ఇక్కడ పడిపోయిందంటే ఎలా జరుగుతుంది, ఏమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి. అందుకోసమనే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు సీరియల్ ఏ టైర్ కిందకి వస్తాయి చెప్పినారంటే దాన్ని బట్టి మనం ఒక వీడియో చేసామంటే ఆ ఛానల్ వాళ్ళకి కూడా అట్రాక్ట్ అవుతుంది కదా. దానికోసం అనేసి మిమ్మల్ని అయితే అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. అది దానికోసం ఖచ్చితంగా అయితే మీరు చేయండి. గీతా ఎల్ఎల్బి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.09 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.97 అయితే వచ్చింది. ఇది అంటే ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. ఈ టీఆర్పీ రేటింగ్స్ మీకు ఏ విధంగా ఇంపాక్ట్ చేశాయి అనుకుంటా ఉంటారు? మీకు టీఆర్పీ రేటింగ్స్లో ద బెస్ట్ సీరియల్ ఏమనుకుంటా ఉంటారు? నేను అడిగిన క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. టైర్ ఏ, టైర్ బి, టైర్ బి, టైర్ సి అంటే ఏ సీరియల్ అయితే టాప్లో ఉండాలనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి. కామెంట్ చేసినారంటే మాత్రం ఖచ్చితంగా మీ పేరుతో పాటు డిస్ప్లే చేసి మనం సండే ఒక వీడియో అయితే స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఆ స్పెషల్ వీడియోలో ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి ఇక్కడ రిప్లై ఇస్తాను, అక్కడ మీకు వీడియో రూపంలో మీ కామెంట్ని అక్కడ పెట్టి ప్రతి ఒక్క వీడియోకి అయితే మీకు రిప్లై ఇస్తాను. మన రివ్యూలు చూసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది ఎక్కడ చేస్తా అంటారు ఏమనేసి. అలాగే బ్రహ్మముడి 7.06 ఉంది కదా, ఇక్కడ బ్రహ్మముడి కావ్య ప్రెగ్నెంట్ అయింది. ఈ వారంతో ఇంకా రేంజ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. 8 టచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగే కార్తీక్ దీపం వచ్చి 15 టచ్ అవ్వాలనుకుంటున్నాను. 2 అవుతాయి అనుకుంటారంటారా, అవ్వదనుకుంటారంటారా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 2 మనము రెగ్యులర్గా సీరియల్ రివ్యూలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు కాదు, 1 year నుంచి ఇస్తాను. సక్సెస్ అనేది రాలేదు, ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో చూసిన మిత్రం మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే హార్ట్ బీట్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది, హాట్స్టార్లో అవైలబిలిటీ ఉంది. ఖచ్చితంగా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ సీజన్ 1 ఉంది, సీజన్ 2 ఉంది. సీజన్ 1లో వచ్చి 100 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సీజన్ 2లో వచ్చి ఇప్పటికి 46 ఎపిసోడ్స్ అయితే జరిగాయి. లిటరల్లీ 10 ఎపిసోడ్లు కానీ చూసారంటే మీరు అడిక్ట్ అయిపోతారు. చాలా చాలా బాగుంది వెబ్ సిరీస్ మాత్రం. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూస్తారనేసి అనుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన మాత్రం ఖచ్చితంగా హార్ట్ బీట్ అనేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంతమంది చూసారనేసి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.